భగవద్గీతలో వాటిలోని ఈ చాతుర్వర్ణాలు ఇవన్నీ అంటారు కదా. ఏంటి గురుగారు అంటే ఆయన దేనికోసం చెప్పాడు, మనం కరెక్ట్గానే అర్థం చేసుకున్నావా అని? కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే యాక్చువల్గా వర్ణం అనేది ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ యువర్ అరైవల్ ఆఫ్ యువర్ మైండ్ అన్నమాట. ఇప్పుడు మనస్సు అనేదానికి అది ఒక్కటే ఆత్మవైపు వెళ్ళగలదు. నిత్యం అనిత్యం వస్తు వివేకం ఉంటుంది కాబట్టి మనస్సుని బ్రాహ్మణ్ అన్నారన్నమాట. అంటే జ్ఞానం అనేదానికి అది వెళ్తుంది కాబట్టి బ్రహ్మతత్వం అర్థం చేసుకోగలదు కాబట్టి మనస్సు బ్రాహ్మణ్ అన్నమాట. చైతన్యం అంటే ఏంటి అంటే ప్రకాశం అన్నమాట. మనస్సు చైతన్యం. చైతన్యం అంటే ఏంటంటే అది ఎప్పుడు కూడా చైతన్యం అంటే ప్రకాశం అంటే క్షత్రియ. ఏంటి ఇక్కడ ఈ ప్రకాశం ఏం చేస్తుంది? రాగద్వేషాలని నిర్మూలిస్తుంది అన్నమాట. ఈ రాగద్వేషాలను నిర్మూలిస్తుంది. అది రాజులు చంపటం కాదు ఇక్కడ. బుద్ధి అంటే ఏదైతే ఏ మనస్సుకి తోడ్పడి, చైతన్యం తోడ్పడాలి మనస్సుకి, బుద్ధి తోడ్పడాలి. ఈ బుద్ధి ఏంటి అంటే ద ప్రణవనాదం. ఈ ప్రణవనాదం ఏదైతే సపోర్ట్ చేసి మనస్సుని పుష్ చేసి ఆత్మవైపు తీసుకెళ్ళడానికి అది వ్యవహారికంగా అంటే వ్యాపారం ఇవన్నీ దాన్ని ఏమన్నారు? వైశ్య. అంటే మనస్సు, చిత్తం, బుద్ధి ఇది మాట. నెక్స్ట్ ఏంటి? మనస్సు అయిపోయింది, చిత్తం అయింది, బుద్ధి అయింది, అహంకారం. అహంకారం అంటే దూరం పెట్టాలి, ఆలోచనలు ఉంటాయి. అంటే దేవుడికి ఇప్పుడు దగ్గరికి వెళ్ళలేదు అన్నమాట. అది శూద్ర అంటే ఏంటంటే నెగిటివ్ అని. ఇవి ఏంటంటే 4 క్వాలిటీస్ ఆఫ్ ది పీపుల్. ఈ 4 క్వాలిటీస్ ఏంటంటే వర్ణాలు. మనకి 70,000 ధర్మ కాస్ట్లు ఉంటాయి. కమ్మరి, కొమ్మరి, మేదరి, ఇలా అవి కాదు, అవి వేరు ఈ వేరు. మనం ఏంటంటే దీన్ని రెండింటిని ఐడెంటిఫై చేసేసి ఏదో చేసేసారన్నమాట కంప్లీట్గా. ఇప్పుడు ఋషులు వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక జ్ఞానాన్ని ఇవ్వడానికి ఒక పద్ధతిలో ఇచ్చారు. వాళ్ళకి కోడిఫైడ్ మీనింగ్లో చెప్పాలి కాబట్టి అలా చెప్పారన్నమాట. ఇప్పుడు రాముడు, సీత ఇవన్నీ ఏంటంటే దానికి రాముడికి రామ్ అని ఎందుకు పేరు పెట్టారు? రాముడే ఫస్ట్ కాదు. రాముడికి రామ్ అని ఎందుకు పెట్టారంటే రామ ఈజ్ అ బీజాక్షర. రామ రహస్య ఉపనిషత్తు అని ఒకటి ఉంది. ఆద్యోర తత్పదార్థ స్యాత్ అంటే ఈ రా అనేది తత్ మాట. మకార స్త్వం పదార్థవాన్ అంటే ఈ మా అనేది త్వం మాట. ఆద్యోర తత్పదార్థ స్యాత్ మకార స్త్వం పదార్థవాన్ తయోస్సం యోజన మసీత్య ధే తత్వదో విధో విధు. ఇది ఒక మంత్రం మాట. ఇది రా అనేది పైకి, మా అనేది కిందకి, సో అనేది పైకి, హమ్ అనేది కిందకి, శివో అనేది పైకి, హమ్ అనేది కిందకి, ఓం అనేది పైకి, ఓం అనేది కిందకి. ఇది వేరు. రామ్ నామ్ సత్య అంటే ఇది కాదు. ఇది ఈ రామ్ అనేది పైకి కిందకి కదలికలతో ఏ ప్రాణాన్ని అపారాన్ని మనం తీసుకెళ్ళి పైకి తీసుకెళ్తున్నాం కదా, అది మాట. ఏంటి? స్పర్శాన్ కృత్వ బాహిర్బాహ్యాంశ్. బయట కాంటాక్ట్లను వదిలేసి స్పర్శాన్ కృత చక్షుష్ చైవాంతరే భ్రువు. చక్షుష్ అంటే థర్డ్ ఐ. చైవాంతరే భ్రువు ప్రాణాపానం సమౌ కృత్వ నాసాభ్యంతర చారిణవు. ఆ లోపల ఏదైతే మనకి చిన్న నాలిక ఉంటుంది చూడండి, కొండ నాలిక, ఆ నాలిక దగ్గర 2 కన్నాలు పైకి ఉంటాయి. దాని నుంచి తీసుకెళ్ళాలన్నమాట. అదే ప్రాణాయామం. ఆ ప్రాణాయామం తీసుకెళ్ళి అది చెయ్యాల. అది అసలు విషయం అన్నమాట. యతేంద్రియ మనోబుద్ధిర్ మునిర్మోక్ష పరాయణ విగతేచ్ఛ భయ క్రోధో సదా ముక్త ఏవ సహా. ముక్తి ఎలా వస్తుంది? యత్ ఇంద్రియ, యత్ అంటే ఆపటం అన్నమాట. ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని ఆపాలి. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ. ఈ మునులకి మోక్షం వస్తుంది ఈ విధానంతో. విగత్ ఇచ్ఛ, ఇచ్ఛ అంటే డిజైర్. విగతేచ్ఛ భయ క్రోధో, హ్యాంగర్ ఉండదు, భయం ఉండదు, డిజైర్ ఉండదు. సదా ముక్త ఏవ సహా. ఇది కదా చేయాల్సింది. ఇది చేస్తారా? చేయరు కదా. బయట చేసేస్తారు, వాళ్ళకి తెలియదు పాపం. సో దీనికి ఒక లెక్క ఉంది. ఇదంతా మీరు ఇందాక అడిగారు ధ్యానం అనేది. ధ్యానం ఎలా చేయాలి? ఎంత ఉంది? సమం కాయ
శిరోగ్రీవం, సమంకాయ బాడీ, శిరస్సు, గ్రీవం అంటే మెడ, సమంకాయ శిరోగ్రీవం, ధారయాన్ అచలం స్థిర, సంప్రేక్ష నాసికాగ్రం, ఇది నాసికాగ్రం అన్నమాట, సంప్రేక్ష నాసికాగ్రం, స్వన్ దిశాశ్చాన్ అవలోకయాన్ని, ఇంకెక్కడికి చూసేది లేదు. బొట్టు పెట్టుకుంటారు, ఎందుకు బొట్టు పెట్టుకుంటే హిందూ అని పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకోవడానికి కాదు, చేయడానికి. అసలుది చేయట్లేదు, బొట్టు పెట్టుకుంటాం. బొట్టు పెట్టుకుంటే బొట్టు దేనికి పెట్టుకుంటున్నాం అనేది అసలు వదిలేశారు. భ్రూమధ్యం, భ్రువోర్ మధ్యే శివస్థానం, శివుడి స్థానం అది. భ్రువోర్ మధ్య శివస్థానం, మనసస్త్ర విలీయతే, మనస్సుని అక్కడ కలుపు. మరి అక్కడ కలిపావా, లేకపోతే బొట్టే పెట్టుకుంటున్నావా? భ్రువోర్ మధ్య శివస్థానం, మనసస్త్ర విలీయతే, అక్కడ దాని గురించి బొట్టు. సో దీనికి ఏంటి అంటే, ఇది క్లియర్లీ ఇట్ ఈస్ దేర్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, ద సీక్రెట్స్ ఆర్ క్లియర్లీ దేర్. అది మనం ఎప్పుడైతే చేస్తామో యు ఆర్ గోయింగ్ ఇన్ టు మోక్ష అని దేవుడే చెప్పేశాడు, గురువులు చెప్పేశారు. అసలు అర్థాలు వేరు. రామ్ అంటే ఇది కాదు. రామ్ అనేది మణిపురి చక్ర బీజమంత్రం. లం, వం, రం, యం, హం, ఓం, శ్రీం, హ్రీం, హ్రైం, హ్రోం. ఇది ఒక పెద్ద శాస్త్రం. ఇది 16 అక్షరాలు విశుద్ధ చక్ర, 12 అనాహత చక్ర, 10 మణిపురి చక్ర, 6 స్వాదిష్టాన చక్ర, 4 మూలాధార చక్ర, 2 25 కలిపితే ఇవే 50. ఈ 50 సౌండ్లు ఉన్నారే, ఈ 50 ఇదే అందరికి పేరు పెడతారు. ఈ 21 రోజులకి అప్పుడు పేర్లు పెడతారు చూడండి. ఏది ప్రిడామినేటింగ్, ధ్యానం చేసేవాడికి ఏ సంబంధం లేదు. 9 ప్లానెట్స్, 9 ప్లానెట్స్ ఏంటి? ఇదే మాట. మూలాధార సాటర్న్, స్వాదిష్టాన జూపిటర్, మార్స్ మణిపురి, అనాహత వీనస్, విశుద్ధి మెర్క్యూరీ, ఆజ్ఞ సన్ అండ్ మూన్, యాక్సెస్ రాహు కేతు. ఈ ఎవరైతే ఈ ధ్యానం చేస్తారో పని చేయవు. 9 ప్లానెట్స్ ఎఫెక్ట్ ఉండదు. నవగ్రహాలు చుట్టూ తిరగడం అంటే అది కాదు, ఈ చుట్టూ తిరగడం మాట. ఇది వదిలేశారు. మీరు ఏవి పనిచేయవు. ధ్యానం చేస్తే, ఆత్మదర్శనం మీరు అన్నీ చేస్తే మీ మీద జోడియక్ సైన్స్ పనిచేయవు. నథింగ్ విల్ వర్క్. ఎక్వేరియస్, టారస్, యారీస్ ఇవన్నీ ఏది పనిచేయవు. పీసీస్ ఇవన్నీ, జెమిని, క్యాన్సర్, లియో ఇవన్నీ నాకు ఏంటంటే ఎందుకు వచ్చని కాదు, నేను ఐ డోంట్ ఫాలో. రాసులు, విర్గో ఇవి ఎలా ఎందుకు పనిచేయవు. స్కార్పియో, సాగిటేరియస్, క్యాన్సర్, దిస్ ఆర్ ఆల్ క్యాప్రికాన్. ఇవేమి పనిచేయవు. ఎందుకంటే 6 పైకి వెళ్తాయి, 6 కిందకు వస్తాయి. ఈ 6 కదా చక్రాలు, షట్చక్రాలు. అప్వర్డ్, డౌన్వర్డ్. ప్రాణాయామాలు చేసేటప్పుడు ఇప్పుడు ఏంటంటే 28 4 సార్లు అంటే 4 × 7 28. ఒక పోల్ స్టారు, 27 నక్షత్రాలు, అవి పనిచేయవు. 360 డిగ్రీస్ మీరు ఎప్పుడైతే ఈ ధ్యానం చేసుకుంటారో ఆస్ట్రాలజీ నో మీ దగ్గర ఇది ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు, ప్రభావం చూపించు అవ్వదు. ఏది చేయలేదా అన్నీ పనిచేస్తాయి. ఇదే చెప్పారు. వాస్తు లేదు, ఏమీ లేదు. వాస్తు అంటే ఈశాన్యం అంటే అది కాదు. ఈశాన్యం అంటే ఇదేంటి, పైది నార్త్, కిందది సౌత్, నార్త్. కళ్ళు తెరిస్తే ఇదే ముందుది ఈస్ట్. నార్త్ ఈస్ట్ ఏమైంది, ఈ ఫలభాగం. సో ఇది ఈశ్వరుడు భాగం. దీంట్లో వెయిట్ ఉండకూడదు. ఇవన్నీ మార్చేశారు. ఈశాన్యం అంటే ఇది, దీంట్లో బరువు ఉండకూడదు, ఖాళీగా ఉండాలా. ఇవన్నీ తలలు బోడులైననేమి తలపులు బోడులా. విశ్వదాభిరామ వినురవేమ. ఏంటంటే దీంట్లో డెప్త్ ఉంది, బట్ నో బడీ నోస్. అంటే ఈశాన్యం చెప్పారు, మిగతా దిక్కులు అన్నిటికీ అంతే. బరువు, వాయువ్యం, అన్నీ అంతే.
అన్ని డైరెక్షన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. ఈ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్ యూ, నథింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ అవుట్ సైడ్. అంటే ఆజ్ఞాచక్రానికి వాళ్ళు చేసినప్పుడు దీన్ని థర్డ్ ఐ అని చాలామంది చెప్తా ఉంటారు కదా, అసలు ఏంటి థర్డ్ ఐ అంటే ఏంటి, దానివల్ల నిజంగానే ఉంటుందా అక్కడ? థర్డ్ ఐ ఈజ్ యువర్ విజ్డమ్ ఐ, ఇదే మాట. థర్డ్ ఐ అంటే ఈ భ్రూమధ్యమే, ఈ సుషుమ్న ఎండింగ్ పాయింట్, అదే మాట. దట్ ఈస్ వేర్ యూ విల్ సీ ద స్పార్క్, ఆ బ్లూయిష్ వైట్, బ్లూయిష్ లైట్ ఎవ్రీ డే వి సీ. జ్యోతి ముద్ర తర్వాత సాంబవి ముద్రలో మాకు కనిపిస్తుంది. మాకు ఈరోజు దర్శనం ఇచ్చాడు అనుకుంటాం, అదే దర్శనం.